హాయ్ ఫ్రెండ్స్, దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. గోధుమ పిండితో మనం ఈ గోధుమ పిండిని తీసుకొని 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నార్మల్గా దోస బ్యాటరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా అచ్చు దోస బ్యాటరీ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా మంచిగా లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మనం నార్మల్ దోశ ప్యాన్లోనే వేసుకోవాలి. దోశ ప్యాన్ మరీ ఓవర్ హీట్ కాకుండా నార్మల్ హీట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని రెగ్యులర్ దోశలా కాకుండా కొంచెం నిదానంగా వేసుకోవాలి. ఈ దోశ బ్యాటరీని మెల్లిగా కలపాలి ఫ్రెండ్స్. స్పీడ్గా గరిటతో తిప్పకుండా స్లోగా తిప్పాలి. అప్పుడే మనకి చక్కని దోశ ప్రిపేర్ అవుతుంది. దీని చుట్టూ ఆయిల్ కూడా వేసుకోవాలి. నార్మల్ దోశలాగే చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. నిదానంగా కాకుండా ఇప్పుడు నిదానంగా దోశని తిప్పేసుకోవాలి. రెండు వైపులా చక్కని కాల్చుకోవాలి. అప్పుడే మనకి అనుకున్న దోశ ప్రిపేర్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.